తీసుకో తీసుకో. అరే మనం అన్ని తినడానికి తీసుకొచ్చుకున్నాం, కానీ మంచినీళ్ళు మాత్రం తీసుకురాలేదు. మంచినీళ్లు తీసుకొస్తాం చాలా సులభమైన విషయం. దీనికెందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? నేనొకటి చెప్పనా? మా గ్రామంలో ఒకసారి నీళ్ళ కష్టం వచ్చింది. అప్పుడు అందరూ నా దగ్గరికే వచ్చారు. కొట్టు కొట్టు, మాకు నీళ్లు కావాలి అని చెప్పారు. వెంటనే నా చేతిలో ఉండదు లాగి ఒక్క దెబ్బ కొట్టాను. అది పడిందే నీళ్లు బుస్ అని పైకొచ్చాయి. ఇక నీళ్ళ కష్టం కూడా ఎగిరిపోయింది. ఆ తర్వాత ఈ ఊర్లో సముద్రం వచ్చింది. ఇప్పుడు అర్థమైంది బాబు, ఈ ఊర్లో సముద్రం ఉండడానికి కారణం ఎవరు అని. ఏదో ఒక జంతువు ఇప్పుడు ఆపదలో ఉన్నట్టు అనిపిస్తోంది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. శివ, ఈ అడవిలో భూతాలనే ఉంటాయి. దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళక ప్లీజ్. భూతాల నుంచి తప్పించుకున్నా అడవిలో అనిమల్స్ ఉంటాయి. వాటి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ తప్పించుకున్నా ఏలియన్స్ నుంచి తప్పించుకోలేవు. అడవిలో చాలా ఏలియన్స్ ఉంటాయి. రండి గైస్, మనం కూడా వెళ్దాం. హాయ్. నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బయటికి లాగుతాను. చాలు చాలు, మేమే ఈ గొయ్యని తవ్వింది ఎందుకో తెలుసా? ఆ గుర్రాన్ని పట్టుకోవడానికే. అంకల్, ఇది స్వేచ్ఛగా ఉండే జంతువు. దీన్ని స్వతంత్రంగానే ఉండనివ్వండి. మిమ్మల్ని కూడా ఇలాగే కట్టేసి తీసుకువెళ్తే ఎలా ఉంటుంది? గణేష్, ఈ కాలం పిల్లలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో చూసావా? అంతా టీవీ చూసి చెడిపోయారు. మర్యాదగా దాన్ని వదిలేయండి, లేకపోతే. చూడు పిల్లాడా, నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లడు కొడుతున్నాడయ్యా, ఈ పిల్లడు కొడుతున్నాడు. వాడి వదలకు, వాడికి తగిన గుణపాఠం చెప్పు. నీకెంత ధైర్యం ఉంటే నా మిత్రున్నే కొడతావు నిన్ను? థ్యాంక్ యూ మిత్రమా.
మళ్ళీ థ్యాంక్స్ మిత్రమా. ఆగు, నీ తాడుని ఇప్పతీస్తాను. శివ, ఏమైంది? ఒక అందమైన నలుపు గుర్రం వేటగాళ్ళు వేసిన ట్రాప్ లో ఇరుక్కుపోయింది. నేను దాన్ని వాటి నుంచి కాపాడాను. ఇప్పుడు అది పారిపోయి వెళ్ళిపోయింది. వాళ్ళెవరో ఏమైనా తెలిసిందా? వాళ్ళిప్పుడు ఆ గుర్రం కోసం పెట్టిన ట్రాప్ లోనే ఉన్నారు. అంటారు కదా, ఎవరు తవ్విన గోతులో వాళ్ళే వెళ్లి మళ్ళీ పడతారని. అది నిజమైంది. అరే, నేను వచ్చే వరకు వెయిట్ చేసే పని కదూ. ఆ వేటగూరంతో ఒక రౌండ్ వెళ్ళేవాళ్ళం. దాని మీద సవారీ చేయడం చాలా కష్టం, ఎందుకంటే అది ఈ అడవి జంతువు కదా. నేను దాన్ని కాపాడాను, అయినా కూడా అది నన్ను దాని దగ్గరికి కూడా రానివ్వలేదు. అది నిజంగానే మెరుపు వేగంతో వెళ్ళింది. కాబట్టి మనం దాన్ని తుఫాన్ అని పిలుద్దాం. మనం దాన్ని ఇంకొకసారి కలిసినప్పుడు దాన్ని మనం తుఫాన్ అని పిలుచుకోవచ్చు. తుఫాన్, ఇదిగో తీసుకో. నీకివ్వంటే ఇష్టం కదా, తిను. ఇదిగో తిను. భయపడకు, మనం మిత్రులమే కదా, కాబట్టి నన్ను చూసి భయపడకు. నన్ను కావాలనే నెట్టావు కదా తుఫాన్. ఆగు, ఇప్పుడే నీ పని చెప్తాను. తుఫాన్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. అదిగో శివ చూడు, గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. ఏ శివ, మేం కూడా గుర్రం ఎక్కచ్చా? నేను చెప్పినా మీరు వినరు, కానీ హార్స్ రైడింగ్ వితౌట్ ప్యాడల్ ఇస్ వెరీ డేంజరస్. జాగ్రత్తగా వెళ్ళిరండి.
శివ, ఎప్పుడు మన వేదాస నగరంలో జరిగేటట్టుగాని 2 రోజుల్లో మనకి హార్స్ రేస్ జరగబోతుంది. ఆ రేస్ లో గనక ఈ తుఫాన్ పాల్గొంటే తప్పకుండా గెలుస్తుంది. వద్దు, దాని అక్కడికి తీసుకురాకూడదు. తీసుకొస్తే ఎవరైనా దీన్ని పట్టుకుంటారు. ఇది ఇక్కడ ఉండడమే మంచిది. హే జానీ, ఎందుకు ప్రతిసారి ఈ ఊరి పేరు చెడగొట్టడానికి నువ్వు పోటీలో పాల్గొంటున్నావు? నువ్వు ఈ రేసులో ఎప్పటికీ గెలవలేవు. సారీ సార్, నన్ను క్షమించండి. నేను ఈ సంవత్సరం రేస్లో పాల్గొనలేను. నా గుర్రానికి జ్వరం, అది వేగంగా పరిగెత్తలేదు కూడా. ఇంత షార్ట్ టైంలో నేను ఇంకొక గుర్రం తేవడం అంటే అది నా వల్ల కాదు. నిజంగా దీనికి ఒంట్లో బాగాలేదు, అందుకే రేస్లో పాల్గొనలేదు. ఒకవేళ రేస్ ఈ రోజనే తెలిసి నీ గుర్రానికి ఆరోగ్యం క్షీణించింది అనుకుంటాను. తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయి. ఖాళీగా ఉంటే దాని పక్క బెడ్ లోనే నువ్వు అడ్మిట్ అవు. ఇలా చూడండి తాతయ్య, ఎంతో కష్టపడి ఈ రేసుని మన ఊర్లో జరుపుతూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం వేదాస్ నగర్ నుంచి ఎవరూ పాల్గొనటం లేదు. ఇది మనం బాధపడవలసిన విషయం. మీరు ఎంత ప్రయత్నించినా గెలవలేరు, ఎందుకంటే ఈ ఏడాది కూడా నేనే గెలుస్తానని రాసి పెట్టుకున్నాను. వేదాస్ సిటీకి కప్పు చేయించేలాగా ఒక మనిషి దొరికితే బాగుంటుంది. అయ్యయ్యో, ఇది చాలా పెద్ద సమస్య అయ్యేలా ఉంది. మనూర్లో రేస్ జరుగుతుంటే మనోళ్ళు ఒక్కరు కూడా పాల్గొనలేదు చూడు. ఇదంతా తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అయ్యో అయ్యో. పార్టిసిపెంట్స్ లేకపోతే నేను పార్టిసిపేట్ చేస్తాను. ఈ సంవత్సరం రేస్ లో నేనే గెలుస్తాను. నా గుర్రం తుఫాన్ తో పాటు దాన్ని ఇక్కడికి తీసుకురావడం సమస్య అవుతుందనుకున్నాను. కానీ ఇది మన వేదాస్ నగర్ పరువుకి సంబంధించింది. కాబట్టి రేపు మనం రేస్ లో కలుద్దాం. అరే శివ, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పి వెళ్ళు, ఆగు. తుఫాన్, ఇటురా. Hey, come on, come on, hey, hey, come on, hey. ఆ పిల్లాడు ఖచ్చితంగా రాడు, ఎందుకంటే మనల్ని చూసి భయపడిపోయి ఉంటాడు. రేసు ప్రారంభించడానికి ఇంకా 3 నిమిషాలే మిగిలి ఉంది. వేదాస్ నగరం నుంచి ఎవరు పాల్గొనలేదు. ఇక మనం ఆలస్యం చేయకుండా రేసు మొదలు పెట్టాల్సిందే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రేసుల్ని మనం 5 సంవత్సరాలుగా జరుపుతూ వస్తున్నాం. దాంట్లో 4 సంవత్సరాలుగా రఫ్తార్ సింగే గెలుస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరం అతన్ని దాటి ఇంకెవరైనా గెలుస్తారా? ఈ సంవత్సరం చిన్నవాడైన శివ ఈ పోటీలో పాల్గొంటున్నాడు. ఆల్ ద బెస్ట్ శివ. చూడు, గుర్రపు స్వారీలో కింద పడ్డానికి చాలా అవకాశం ఉంది తమ్ముడు, జాగ్రత్తగా ఉండాలి. అలా కింద పడినా మళ్ళీ గుర్రం వెక్కి కూర్చుంటాను, మీరు దిగులు పడకండి. ఒక్కసారి గుర్రం మీద నుంచి కింద పడిన వాడు మళ్ళీ ఇంతవరకు గుర్రం ఎక్కి స్వారీ చేసినట్టు చరిత్రలో లేదు. పర్వాలేదు, ఆల్ ద బెస్ట్. ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఈ రేస్ కోర్సుని 3 సార్లు చుట్టేసి రావాలి. 3వ రౌండే ఫైనల్ రౌండ్ అవుతుంది. మర్చిపోకండి, 3 రౌండ్లు తప్పకుండా తిరగాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా? గేట్స్
సెట్ గో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రేసు ఆపేయండి, దయచేసి రేసుని ఆపేయండి. ట్రైన్ కాదమ్మా మధ్యలో ఆపడానికి, చివరి దాకా పోరాడాల్సిందే. వెరీ గుడ్ శివా. ఆఫ్టర్ ఆల్ చిన్న పిల్లాడి నువ్వు, నీకింత పొగరా? ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎదిరించి పోటీలో పాల్గొంటావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, ఎందుకని నువ్వు వెనక్కి వెళ్తున్నావు? నేను ప్రయత్నం చేస్తున్నాను. తుఫాన్ ఇంతకంటే వేగంగా వెళ్ళలేకపోతోంది. తుఫాను అడవిలో ఉంటుంది, తనకి ఈ బెల్ట్లు వేయడం అలవాట్లేదు కదా, అందుకని నువ్వు ఆ బెల్టులు తీసేస్తే తను వేగంగా వెళ్తుంది. ఎస్ రేవా, గుడ్ ఐడియా. తుఫాన్, ఇంకా కొంచెం దూరమే. నీ ఫుల్ స్పీడ్ ని చూపించు. ఇది మన కోసం కాదు, ఇది వేదాస్ నగరం పరువుకి సంబంధించింది.